హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్బీస్ట్ ఛానల్. సో దీనికోసం మీరైతే నేను మీకు స్క్రీన్ పైన చూపించిన థంబ్నెయిల్ ఏదైతే ఉందో యూట్యూబ్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, పైన ఐకార్డ్లో ఇస్తున్నా, మీరు చూడొచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ కలర్ అని చెప్పేసి ఇక్కడ ప్లే స్టోర్లో యాప్ అయితే మీకు దొరుకుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే పర్మిషన్స్ అయితే అడుగుతుంది, ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత లోడ్ ఫోటో కన్నా క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉందో సో దాన్ని తీసుకొని డన్ కొట్టండి. డన్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు కింద ఏం ఆప్షన్ ఎంచుకోకండి, సింపుల్గా ఆటో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. ఆటో అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 25 దగ్గర ఒక 40-45 అలా పెట్టుకొని ఇక్కడ చూడొచ్చు మీరు అక్కడ ఆల్రెడీ వర్క్ అయితే అయింది. సో మనం ఒక బ్యాక్ అయితే వేద్దాం ఒకటి. సో బ్యాక్ వచ్చినాక మీకు వైట్ స్క్రీన్ కనబడుతుంది కదా బ్యాక్గ్రౌండ్లో, దాని దగ్గర తీసుకెళ్ళి పెట్టండి. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ కలర్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చి చూపిస్తున్నా. అండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొంచెం ఇక్కడ ఉంది వైట్ కలర్, మనం దాన్ని కూడా తీసేద్దాం. ఇక్కడ జూమ్ చేస్తా చూడండి. సో ఇక్కడ వైట్ కలర్ ఎక్కడ ఉంటే అక్కడ నీట్గా మీరు వైట్ కలర్ తీసేయండి. తీసేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. సో సింపుల్గా అక్కడికి వెళ్ళి మనం పాయింట్ దగ్గర సెంటర్ పాయింట్ పేస్ట్ చేస్తే సేమ్ వెళ్ళిపోతుంది, చూడొచ్చు మీరు. సో ఇలా పేస్ట్ చేస్తే కలర్ అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మీరు సేవ్ కొట్టేసేయండి, డన్ కొట్టండి. ఇక్కడ సేవ్ కొట్టేసిన తర్వాత మీరు సింపుల్గా బ్యాక్ అయితే రండి. సో ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మీరు pixellab యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ చూడొచ్చు pixellab యాప్ ఓపెన్ చేసి ఇక్కడ చూడొచ్చు మీరు pixellab యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. pixellab యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ వచ్చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ తీసుకొని ఓకే చేయండి. సో ఇమేజ్ తీసి యూట్యూబ్ థంబ్నెయిల్ తీసుకొని నేను ఓకే చేసిన. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని డిలీట్ చేస్తున్నా సింపుల్గా. అండ్ టెక్స్ట్ డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ క్రాప్ చేసి పెట్టుకున్నారో, అదే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేసి పెట్టుకున్నారో దాన్ని తీసుకురండి. ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ నుంచి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి సో తీసుకొచ్చేలా కొద్దిగా సైజ్ అయితే పెంచుకోండి. ఇక్కడ చూడొచ్చు మీరు కింద అమ్మ నాన్న అనేది అయితే కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది, మామూలుగా ఇంకొన్ని థంబ్నెయిల్స్కి అయితే రాదు. సో దీనికి వచ్చింది కాబట్టి మనం సింపుల్గా దీన్ని షేప్తో కవర్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి మీరు, నేనైతే దీన్ని లేయర్ ప్యాలెట్ కలిగి లాక్ అయితే వేస్తున్నా. సో లాక్ వేసిన. సో లాక్ వేసిన తర్వాత మీరు సింపుల్గా షేప్ అయితే తీసుకోండి. ఫస్ట్ అయితే దీన్ని క్లిక్ చేద్దాం. షేప్ తీసుకొని డ్రా చేయండి, ఇలాగా కిందికి నార్మల్గా డ్రా చేయండి. సో ఇలా సరిపోయేటట్టుగా నార్మల్గా అయితే డ్రా చేయండి షేప్ తీసుకొని. డ్రా చేసిన తర్వాత మీరు ఓకే చేయండి. దాన్ని ఓకే చేసి మనము ఈ షేప్ ప్లస్ ఆ రెండింటిని మెర్జ్ చేయాలన్నమాట. సో దానికోసం లేయర్ ప్యాలెట్ ఓకే వేసి ఇక్కడ చూడొచ్చు మీరు లేయర్ ప్యాలెట్ ఓకే వేసి ఇక్కడ కింద రెండింటిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కింద మెర్జ్ అయితే వేయాల్సి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి మనం ఇక్కడ మెర్జ్ అనే ఆప్షన్ వస్తుంది మనకు. సో సింపుల్గా ఓకే చేయండి, మెర్జ్ అయిపోతుంది మనకు. మెర్జ్ అయిపోయిన తర్వాత మనం దీనికి కలర్ అయినా తీసుకోవచ్చు. సింపుల్గా నేను ఒక కలర్ అయితే తీసుకొని చూపిస్తాను, చూడొచ్చు మీరు. సో ఇలాగే ఉంది. ఇక్కడ మనం పక్కన కలర్ అయితే తీసుకుందాం. నేను కలర్ సెలెక్ట్ చేస్తున్నా, ఎనేబుల్ చేయండి. సో చూడొచ్చు మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, సింపుల్గా ఇలా అయితే పెట్టుకోవచ్చు. వైట్లో మనకు గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో దాన్ని కూడా మనము ఇక్కడ 4th ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ అనేది వైట్లో పెట్టుకోవచ్చు, మనకి ఇష్టమైన పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు నేనైతే నార్మల్గా క్లిక్ చేసి వైట్ పెడుతున్నా. ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు మనం, అది మన ఇష్టం. అండ్ ఇక్కడ మనము రెడ్ కలర్ ఇచ్చాం కదా మనం డిజైన్ చేసిన షేప్కు, దానికి రెడ్ కలర్ కాకుండా మనం ఇప్పుడు చూడొచ్చు మీరు, నేను కలర్ అయితే తీసేస్తున్నా. ఫస్ట్ మనం ఇచ్చిన కలర్ అయితే డిసేబుల్ చేస్తున్నా. అండ్ మీరు ముందే ఒక థంబ్నెయిల్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు కదా సింపుల్గా, ఇక్కడ చూడొచ్చు ఇలాగా. సో అలాంటి థంబ్నెయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఫస్ట్ మీరు థంబ్నెయిల్ ఎట్లా చేస్తారంటే బార్డర్స్కు మనకు ఎక్కువ రాకుండా మినిమం థంబ్నెయిల్ లోపలికి వచ్చేలా ఇక్కడ చూడొచ్చు మీరు, లోపలికి వచ్చేలా క్రియేట్ చేసుకొని అయితే పెట్టుకోండి థంబ్నెయిల్ని. అలా పెట్టుకున్న తర్వాత సింపుల్గా మీరు ఒక థంబ్నెయిల్ తీసుకొని నార్మల్గా ఓకే చేయండి. ఇక్కడ చూడొచ్చు. సో సింపుల్గా ఇలా నీట్గా అయితే మనకు థంబ్నెయిల్ యాజ్ ఇట్ ఈజ్ ఫోటోషాప్ లాగా అయితే ఎలా చేస్తామో అలా అయితే థంబ్నెయిల్ డిజైన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను చూపిస్తాను. సో నేను దీన్ని ఎక్స్పోర్ట్ చేసి ఇంకా మీకు చూపిస్తాను ఎంత నీట్గా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మీరు వెరీ హై లేదా హైలో చేయండి, నీట్గా వస్తుంది థంబ్నెయిల్. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత నీట్గా అయితే వర్క్ వచ్చిందో, సేమ్ యాజ్ ఈజ్ మనం ఫోటోషాప్లో ఎలా చేస్తామో అలా అయితే వస్తుందన్నమాట. సో సింపుల్ ట్రిక్ అనమాట ఇది, నీట్గా అయితే వస్తుంది థంబ్నెయిల్. ఇక్కడ చూడొచ్చు మీరు, చూడొచ్చు ఎంత నీట్గా వచ్చిందో థంబ్నెయిల్. ఇలా అయితే మీరు థంబ్నెయిల్స్ మీ
pixellabతో చేసుకోవచ్చు. సో వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోదు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోదు. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో చాలా తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.